ప్రశ్నిస్తే పాపం, నిలదీస్తే నేరం. ఇదే తెలంగాణలో సాగుతున్న రేవంత్ గూండా రాజ్యం. ఏడాది పాలనలో యావత్ తెలంగాణ అసహనంతో రగిలిపోతుంటే ప్రభుత్వం మాత్రం నిస్సిగ్గుగా విజయోత్సవాలు జరుపుకుంటుంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన ఏడాదికే తెలంగాణ మళ్లీ ఉద్యమ రూపం దాల్చింది. తాజాగా బలహీన వర్గాల భూములు చెరబట్టిన సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ మానుకోట మహాధర్నాకు పిలుపునిచ్చింది. వణుకు పుట్టిన సర్కార్ అనుమతినియకుండా మానుకోటను నిర్బంధించింది. సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ హైకోర్టు మెట్లెక్కడంతో మానుకోట ధర్నాకు అనుమతినిచ్చింది. ఈ నెల 25న మానుకోట మరోసారి ఉద్యమ స్ఫూర్తిని చాటేందుకు సిద్ధమైంది. మానుకోట పేరు వింటే రేవంత్ సర్కార్ వెన్నులో వణుకు పుట్టింది. ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయేమో. లగచర్ల గిరిజనులకు వండగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు అనుమతి ఇవ్వకుండా ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో మరోసారి చూపించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ బలగాలు కవాతు చేశాయి. మానుకోట వీధుల్లో ప్రజలు ఎక్కడా గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరించారు. మైక్లు పట్టుకొని భయాందోళన వాతావరణం సృష్టించారు. మహబూబాబాద్లో 163 సెక్షన్ విధించింది. మనం ఉంటున్నది స్వరాష్ట్రమైన తెలంగాణలోనేనా అనే అనుమానం కలిగేలా మానుకోటను నిర్బంధించింది. అణగారిన వర్గాల హక్కుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అందుకే మానుకోట మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నాకు కోర్టు అనుమతిచ్చింది. 1000 మందితో ధర్నా నిర్వహించొచ్చని న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. హైకోర్టు తీర్పుతో మళ్లీ మానుకోట వేదికగా గిరిజనుల తరపున గులాబీ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగట్టనుంది. మానుకోట ధర్నాపై ప్రభుత్వ అణచివేత వైఖరిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. అసలు మానుకోటలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. భూముల కోసం పోరాడుతున్న గిరిజనుల తరపున శాంతియుతంగా ధర్నా నిర్వహించకూడదా అని నిలదీశారు. ధర్నాలు నిరసనలు చేయాలంటే కోర్టులను ఆశ్రయించి అనుమతి తెచ్చుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. రేవంత్ సర్కార్ నిర్బంధకాండకు ఇదే నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా ఆంక్షలు పెడితే అది ప్రజాపాలన ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. తెలంగాణ నేలలోనే పోరాట తత్వం ఉన్న సంగతి రేవంత్ సర్కార్ మరచిపోతుందన్నారు. ఎంత అణిచివేస్తే అంత తిరుగుబాటు ఖాయమని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలౌత్ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులపై దాడులు పెరిగాయని నిప్పులు చెరిగారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని నిజంగా లగచర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతపడిపోయింది. ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు
300 కుటుంబాలు 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం. అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు, నీ మాటలకు చాతలకు పొంతన లేదు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి, రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశువులు చేయొద్దు. మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు? అవకాశం కోసం, అధికారం కోసం గిరిజన ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేటీఆర్ గారిని నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం. హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానకోట్లో సభ నిర్వహిస్తాం. మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేనోడివి, ఒప్పించలేనోడివి, నువ్వు రాష్ట్ర ప్రజల్నే మెప్పిస్తావు, రాష్ట్ర ప్రజల్ని ఏం ఒప్పిస్తావు, ఎట్లా పాలిస్తావు? అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయాడు. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది, పట్టించుకునేవాడు, అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం. వీళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది, ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. నీ కొడంగల్ నుంచే నీ కౌంట్ డౌన్ మరి మొదలైంది రేవంత్ రెడ్డి గారు. మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం. మన బిడ్డలు ఓట్లేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరం సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము పర్మిషన్ అడిగితే రాత్రి 12 గంటల వరకు ఇస్తాం ఇప్పుడు అప్పుడు చెప్పి ఒక కాలయాపన చేస్తూ పైన కాంగ్రెస్ అధికార పార్టీ యొక్క పెద్దల యొక్క మాటలు వినుకుంటూ పోలీసుల యొక్క ద్వంద్వ వైఖరితో ఇవాళ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద మేము కూర్చుంటే అందరిని కూడా చివరి వరకు ఇవ్వకుండా రిజెక్ట్ చేస్తూ ఇవాళ ఒక కాగితం మా ముందు పెట్టడం జరిగింది. మేమేం ఊరుకోం, మేము ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి ఆటంకం అయినా సరే ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారిని తెచ్చుడే గిరిజనులకు అయితే లగచర్ల గ్రామంలో 5 తండావాసులు 700 కుటుంబాల వారికి జరిగే అన్యాయాన్ని వాళ్ళకి అడ్డుకట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనోధైర్యం నింపడానికి ఈ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ అన్న గిరిజన ప్రాంతం అందరం ఇవాళ ఎవరైతే మాట్లాడిండ్రో డోర్నాకల్ ఎమ్మెల్యే గారు వారి మీద సుమోటో ఇమీడియట్ పోలీసు అయితే మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేక ధర్నా చేస్తే సుమోటోగా డైరెక్ట్ లైవ్ లో మాట్లాడండి. ఏమని కేటీఆర్ తో రాళ్లతో కొడతామని చెప్పిండ్రు. రాళ్లతో కొట్టుడు కాదు, పోలీసులు సుమోటో ఎమ్మటే కూడా వారి మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము హైకోర్టు ద్వారా న్యాయబద్ధంగా ఇవాళ చూడండి, రాహుల్ గాంధీ భారతదేశంలో నిన్న మహారాష్ట్ర కావచ్చు ఎక్కడ ఎలక్షన్ పైన ఏం చేస్తా ఉండు, మీరు రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ప్రమాణం ఏదైతే పార్లమెంట్ ప్రమాణం చేసుకుంటూ కూడా రాజ్యాంగం చూపించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడాలన్నారు. ఏమయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాజ్యాంగం ఎటుపోయింది అంటే మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడేమో గిరిజనులను కాపాడతాం, రైతులను కాపాడతాం, అన్ని చేస్తాం, పేదలు చేస్తాం, ఇంద్రమ రాజ్యం ఇదేనా? ఇంద్రమ రాజ్యం అంటే మీరు చేసే కార్యక్రమం ఇదేనా? అంటే మీరు ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాలని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని చూపించుకుంటూ మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధంగా మేము అడుగుతా ఉన్నాం. మాకు ధర్నా చేసే అవకాశం కావాలి. మేము తీవ్రవాదులం కాదు, మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణలో బిడ్డలము, ఈ గిరిజన ప్రాంత గిరిజన బిడ్డలం. మా బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఒక లగచర్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన కుటుంబానికైనా ఏ బిడ్డకైనా అన్యాయం జరుగుతుంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ హైకోర్టు ద్వారా ఈ కాయిదా ఏది నిన్న వాళ్ళు రిజెక్ట్ చేసిన కాయిదాన్ని వాళ్ళకి ఇస్తూ తప్పకుండా మేము మహాధర్నా కార్యక్రమం చేయబడతాము, నిర్వహిస్తామని తెలియపరుస్తా ఉన్నాం. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రేవంత్ పాలన సాగుతుందని ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రి రెడ్డి నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్ అయ్యారు. గిరిజనుల ఓట్లతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అన్న విషయాన్ని మరిచి వారిపై దాడులు చేయించడం దారుణమన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలకు దమ్ముంటే హామీలు అమలు చేయాలంటూ సవాల్ విసిరారు. లగచర్ల గిరిజనుల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమం ఏర్పాటు చేయాలని మేము ప్రోగ్రాం అనుకున్నాం. అందుకోసమే ఆ మీటింగ్ పర్మిషన్ కొరకు, ఆ ధర్నా పర్మిషన్ కొరకు ఎస్పీ గారిని కలిసాం.
పర్మిషన్ ఇస్తామన్నారు, మీరు పెట్టుకోమన్నారు, ఏర్పాట్లు చేసుకోమన్నారు. నిజంగా వాళ్ళు ఆ రోజే చెప్పి ఉంటే మేము ఇంకోనాడైనా పెట్టుకుంది. ఆ విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లగచర్ల గిరిజనుల మీద జరిగిన దాడి అంటే ఇదొక దాడి. గిరిజనులకు అన్యాయం జరిగిందని తెలుపుకునే అవకాశం, ధర్నా చేసే అవకాశం, నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడం గిరిజనులకు ఇంకొక అన్యాయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ధర్నా కానీ నిరసన కానీ మీటింగ్ పెట్టుకొని వారి బాధలు చెప్పుకోవడం కానీ ఇది ప్రజాస్వామ్య హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అటువంటి రాజ్యాంగానికే అన్యాయం తూట్లు పొడిచే విధంగా నిన్న పర్మిషన్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఈ ఓట్లతోనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు. అటువంటి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి అదంతా మర్చిపోయి గిరిజనులను తొక్కేయాలి అనేటువంటి ఆలోచన దుర్బుద్ధితో ఇలా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారు. నీ నియోజకవర్గంలో ఉన్న గిరిజనులను నువ్వు మెప్పలేకపోయినావు. నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను నువ్వు మెప్పలేకపోతే ఈ రాష్ట్ర ప్రజలను ఎట్లా మెప్పిస్తామని మేము ప్రజలు అనుకుంటారు. ఇకనైనా కూడా నేను రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నా, ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదు. ఎక్కడైనా ఒక్క పని చేసిర్రా? ఒక్క రూపాయి పని చేసిర్రా? ఎక్కడైనా చేయకుండా పైనుంచి రాళ్లతో మీ మీద, కేటీఆర్ మీద వేస్తాం, బీఆర్ఎస్ నాయకుల మీద వేస్తాం, మీ మీద దాడి చేస్తాం. ముఖ్యమంత్రి గారేమో బుల్డోజర్లతో తొక్కిస్తామంటారు, ఈ ఎమ్మెల్యేలో రాళ్లతో దాడి చేస్తామంటారు. ఇందుకేనా మీకు ప్రజాసేవకులు ఎన్నుకున్నది? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మేము ప్రచారాలు చేసుకోవద్దా, సమావేశాలు పెట్టుకోవద్దా, ప్రజాస్వామ్యం ఎక్కడానికి గొంతెత్తి అరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ శాంతియుతంగా మహబూబాబాద్లో కేవలం ఒక ధర్నా కార్యక్రమం చేసుకుంటామంటే నువ్వు అనుమతి ఇవ్వలేదు. 2 రోజులు హైడ్రామా చేసినావు అంటే ఎంత భయపడుతున్నావు, ఎంత ఆందోళన చెందుతున్నావు. ఒక ఘటన ఎంత నిన్ను అతలాకుతలం చేసింది, లగచర్ల ఘటన అనేది అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో అది ఎంత తీవ్రంగా పోతుందో భయపడుతున్నావు. మరి కేసీఆర్ గారి మొక్క పీకేస్తా అది చేస్తానన్న మొనగాడివైతే ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకే భయపడ్డావు? నిత్యం కేసీఆర్ గారు జపం చేస్తున్నావు అంటే నీ కింద సెగ ఎంత అంటుకున్నది అనేది అర్థమవుతుంది. నీ భయం, నీ వణుకుడు అనేది ప్రారంభమైంది. బిడ్డ మైబాద్ నిన్ను ఆపినావు కానీ నువ్వు 163 పెట్టుకుంటావా, 144 పెట్టుకుంటావా, లేకపోతే 30 సెక్షన్లు పెట్టుకుంటావా, నీ అయ్యా నీకు దోషిన సెక్షన్లని పెట్టుకో, మేము మాత్రం ఆగేది లేదు. ఇలా 420 హామీలు ఇచ్చేసి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. బుల్డోజర్లతో తొక్కిస్తాం, కేసీఆర్ను అడ్రస్ లేకుండా చేస్తాం, నీకు నువ్వు అడ్రస్ లేకుండా పోతున్నావు త్వరలోనే, అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్లో ఉన్న నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ సీఎం గారు ఏమంటున్నారు, ఒక్కొక్కళ్ళను తొక్కుకుంటా నేను ఈ సీటు మీద కూర్చున్నా అని. ఇవాళ మీకు మీరే తొక్కుకుంటా సీట్ల మీద కూర్చున్నారు, రేపు ప్రజలు తొక్కుతారో కసరెళ్తుంది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ మానుకొట్ట రాళ్ల రుచి ఆంధ్రోళ్ళకు చూపించినాం, మన మీద మనం చూపెట్టలేదు. ఆంధ్రోళ్ళని తరిమి కొట్టినాం, ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టినాం. అదంతా మర్చిపోయి ఇవాళ మేము ఏదో చేసినామేమో పొడిచినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీకు చింతశుద్ధి ఉంటే ముగ్గురికే ఏం అభివృద్ధి, గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవాళ మేమేం అభివృద్ధి చేయాలి, మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప గిరిజన ఓట్లతోటి గెలవలేదా? ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనులకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దాన్న పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇది మానుకోండి. వాడికి ఎలాగో సిగ్గుశరం లేదు, మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా, ఒక లంబాడి బిడ్డలుగా. ఎవరికి అన్యాయం జరిగితే ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. తెలంగాణలో ప్రజా తిరుగుబాటు తారాస్థాయికి చేరింది.
మతిలేని రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతుంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఉద్యమ కాలం నాటి అశాంతి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా ప్రభుత్వంపై అసహనం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా సీఎం సొంత జిల్లా ప్రజలు ప్రభుత్వ విజయోత్సవాలపై తిరగబడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవ వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. హామీలన్నీ ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా వాహనాలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తిరుగుబాటు దెబ్బకు విజయోత్సవ వాహనంతో సహా కళాకారులంతా వెనక్కు వెళ్లిపోయారు. ప్రజల గోడు పట్టని పాలకులపై తిరుగుబాటు అనివార్యం. ఇటీవల జరిగిన లగచర్ల ఘటనే అందుకు నిదర్శనం. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం ప్రభుత్వం రైతుల పొలాలపై కన్నేసింది. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదని రైతులు ఎంతో కాలంగా నిరసనలు ప్రదర్శించారు. అయినా పట్టించుకోని సర్కార్ మొండిగా ముందుకెళ్లింది. కలెక్టర్తో పాటు అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడంతో కడుపు రగిలిన రైతులు తిరగబడ్డారు. భూముల కోసం ఎంతకైనా తెగిస్తామంటూ ఏకంగా కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల ఘటన పెను సంచలనం సృష్టించింది. లగచర్లలో ఇప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత 10 నెలల నుంచి అక్కడ గిరిజనుల అణిచివేత కొనసాగుతుంది. పౌర హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతుంది. ఫార్మా కంపెనీల కోసం గిరిజనులు జీవించే హక్కును రేవంత్ సర్కార్ కాలరాసింది. తమ భూములకు ఎసరు పెట్టిన సర్కార్పై అప్రమత్తమైన గిరిజనులు పోరాటానికి దిగారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వం వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. సర్కార్ అణిచివేత శృతి మించిన తర్వాతే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకొని కలెక్టర్పై దాడికి దారితీసింది. ఇదే అదనుగా ప్రభుత్వం గిరిజనులపై దమనకాండను కొనసాగిస్తుంది. అక్కడ జరుగుతున్న దారుణాలను పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలిచింది. లగచర్ల నుంచి ఢిల్లీ వరకు గిరిపుత్రులతో ఆందోళన బాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిరిజనులకు అండగా నిలిచారు. మేమున్నామని భరోసా కల్పించారు. తాజాగా మానుకోట వేదికగా మరోసారి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ విజయోత్సవాలపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అసలు ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు చేశారా అని నిలదీస్తున్నారు. రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు జరుపుకుంటున్నారా అని రైతులు ఆగ్రహిస్తున్నారు. రుణమాఫీ జరక్క వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుక ఈ విజయోత్సవాలు అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు సైతం మానుకోట పోరాట స్ఫూర్తిని పాటల రూపంలో చాటుతున్నారు. ఏం బీక్ పడేసిరయ్యా మీరు? రైతు బంధు ఇచ్చినావు, రైతు భరోసా ఇచ్చినావు, కాలం నీళ్ళు ఇచ్చినావు, కరెంటు చక్కగిస్తున్నావు, రుణమాఫీ చేసినావయ్యా నువ్వు? దేనికయ్యా? నీ వల్ల రాష్ట్రంలో 500-300 రైతులు ఆత్మహత్య చేసుకో. తెలుసా? ఆ పాపం నీదే తెలుసా?
నీకు నీ పిల్లలకి అందరికి నీ ప్రభుత్వం మొత్తం చుట్టుకుంటుందా పాపం? ఏం చేసిరయ్యా తెలంగాణ బిడ్డలు? ఓటేస్తే ఆగం చేస్తా. ఇది కూడా మొత్తుకుంటుందయ్యా. గొల్లోళ్ళం గొర్రె ఇచ్చినావు, ముదిరాజు షాపిల్లలు ఇచ్చినావు, దళితులకి దళిత బంధు ఇచ్చినావు. ఏం పీకి పడేసినావయ్యా నువ్వు విజయోత్సవం చేసుకోవడానికి? మానుకోట మరి రగులుతుంది మలి ఉద్యమ సెగలాగా, లగచెర్ల రైతులకు అండగా కదిలే బీఆర్ఎస్ జనతా. సర్కారు వేసిన కంచెలు తెంచి కదులుతాము ఇంకా. అరే ఉద్యమాలు కొత్తేమి కాదురా, కాసుకోండి ఇంకా. మా పోరాటం న్యాయం, అది అడుగుత నిర్బంధం. మా పోరాటం న్యాయం, అది అడుగుత నిర్బంధం. అరే మానుకోట చరిత మీరు మరిసిపోతే ఎట్టా. మానుకోట మరి రగులుతుంది మలి ఉద్యమ సెగలాగా, లగచెర్ల రైతులకు అండగా కదిలే బీఆర్ఎస్ జనతా. జై తెలంగాణ.